ఇక ప్రధాన రహదారుల విస్తరణపై దృష్టి పెట్టింది సర్కార్. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదటగా వాహనాల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో రోడ్ల విస్తరణకు ప్రాధాన్యమివ్వాలని సర్కార్ డిసైడ్ అయింది. ఇరుకుగా ఉన్న రోడ్లను 4వేగా మార్చాలని భావిస్తోన్న సర్కార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన రహదారుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కార్. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది సర్కార్. సాధ్యమైనంత త్వరగా మెరుగైన రోడ్డు వ్యవస్థను రూపొందించాలని భావిస్తోంది. దీంతో పాటు జాతీయ రహదారుల సంస్థ పరిధిలోనికి మరిన్ని రోడ్లను చేర్చడం, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది సర్కార్. వాహనాల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది సర్కార్. తొలి దశలో హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు 60 కిలోమీటర్లు, నల్గొండ, మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు 160 కిలోమీటర్లు, సంగారెడ్డి, తూప్రాన్, జగదేవ్పూర్, భువనగిరి, చిట్యాల వరకు 200 కిలోమీటర్ల రోడ్లను 4 లేన్ల రోడ్లుగా మార్చాలని యోచిస్తోంది. రోడ్ల విస్తరణ సాధ్యాసాధ్యాలపై ముందుగా ఈ 3 మార్గాలను ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు తెలంగాణలో 2 మార్గాలను మాత్రమే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాలు కార్యరూపం దాల్చితే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రాధాన్యత క్రమంలో మొదట 420 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు ప్లాన్ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ సాధ్యాసాధ్యాలపై నవంబర్లోగా కన్సల్టెంట్ నివేదిక ప్రభుత్వానికి అందనుంది. అధ్యయన నివేదిక అందగానే రోడ్ల విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనుంది సర్కార్.